ఇంకోటి చూసుకుంటే మనం సింగర్ చిన్మయ్ గారిది ఒకటి మీమర్స్ కొన్ని ట్రోల్స్ చేయడం అనేది జరిగింది. All of you picked it up and made it, called him a అంటే ఆవిడ కొన్ని ఒక ఆడపిల్లని అనకూడని మాటలు కొంతమంది వాడడం అనేది జరిగింది. అది ఎలా చూడవచ్చు అన్న అసలు? అదే కదా. ఈ మధ్యకాలం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అభిప్రాయం పంచుకోవడం ఎక్కువైపోయింది. పంచుకో, నిన్ను ఎవడు వద్దండు. మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 19 ప్రకారంగా నువ్వు ఏమైనా మాట్లాడవచ్చు, 21 ప్రకారంగా నువ్వు ఎక్కడైనా బతకొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. కానీ నీ మాటలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడగలిగితేనే మాట్లాడు, అంతే. ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని తిట్టొద్దు, ఏమీ చేయొద్దు. ఊరికే పొద్దున్న లేచి ఓసే ఒరే ఎల్ అనకూడదు, అవసరం లేదు కదా. నెక్స్ట్ 21 ప్రకారంగా నువ్వు బతికే హక్కు నీకుంది, ఎక్కడైనా బతకవచ్చు, నీ ఇష్టం. పక్కోడిని ఇబ్బంది పెట్టకుండా బతుకు. డోర్ అంతా తెరపెట్టుకొని ఫుల్ సౌండ్ అంతా అటేసి నువ్వు బతకొద్దు. లేదా మీ ఇంట్లో చిమ్నీని ఎదురింటి కిటికీకి పొగబెట్టేసి నువ్వు బతకొద్దు. నీ పక్కనోడు కూడా బతకాలి కదా. నీ జనరేటర్ సౌండ్ టట పక్కోడికి ఉండొద్దు, అంత అవసరం లేదు. సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతికే హక్కు మాత్రమే నీకు ఉంటుంది. ఇట్లాంటి కొన్ని మనం పాటించాలి. నెక్స్ట్ అది బయట ఉంటే పాటిస్తున్నావు. ఇప్పుడు పొద్దున్న నువ్వు ఎవరన్నా తిట్టు, ఒరే ఎల్లు ఇట్రారాను వచ్చి 4 బీకుతాడు. నువ్వు కనబడనకుండా నీకు తిట్టగలిగే స్వేచ్ఛ ఆన్లైన్లోకి వచ్చింది. నీకు మొహం ఉండదు, ముక్కు ఉండదు, ఏం ఉండదు. నీకంటే ఒక స్పెషల్ ఐడి కూడా ఉండదు. ఏదో ఎల్కే డీకే పీకే 999TT2 అని ఏదో పెట్టేస్తావు @ ఏ పూల పుష్పగుచ్చమో చెట్టో పుట్టో లేదా సినిమా హీరోనో హీరోయిన్ మొహం, సరిపోయింది. ఏమైనా వాగు, బ్రహ్మానంద గారి నిజం, ఏమైనా వాగు, నీ ఇష్టం. ఇంకా తిట్టుడు అసలు ఆ నోటికి అదుపులు ఉండవు. నోరు తెరిస్తే ఎల్లంటావు, ఇంకేదో అంటావు. దేనికి వచ్చింది? ఒక గ్రూప్ చాట్, అది అందరూ మాట్లాడుకుంటున్నారు. దాంట్లో యశ్విని ఎత్తేనో యశస్వినో అమ్మాయి, ఆ అమ్మాయిని ఇంకొకడు వచ్చి ఒసే ఎల్లు నువ్వు అది ఇది నీ దమ్ముంటే నీ ప్రైవేట్ పార్ట్ నాకు చూపించని ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఏమనుకొని మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. ఆ చర్చకి వీళ్ళందరూ ఎందుకు వచ్చారో కూడా తెలియట్లా. అట్లాంటి చర్చలు బోల్డ్ జరుగుతూ ఉంటాయి కానీ మనకు తెలియదు. కొన్ని వాట్సాప్ గ్రూపులలో కూడా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. అందులో ఒకరిద్దరు బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు. గూగుల్ టీమ్స్లలో ఇక బోల్డ్ అన్నిట్లలో. మనం జాబ్ చేయడానికి వాడుకుంటే ఓకే, అది అందరు దాని గురించి చర్చ లేదు. మీకు ఇది ఎప్పుడు తెలిసిందంటే ఆ యూట్యూబర్ ఎవడో చిన్న పిల్లల గురించి తప్పుగా మాట్లాడిన అరెస్ట్ చేశారు. అదే వాళ్ళ డాడీ చిన్న పాపతో ఆడుకునే ఎగ్జాక్ట్లీ దాని జోకుల్లా నవ్వుకున్నారు. అవునవునవును. అప్పుడు అంటే వాడి మొహం తెలిసింది కాబట్టి అరెస్ట్ చేయగలిగారు. ఇప్పుడు వీడు ఎవడో తెలియదే, ఎట్లా చేస్తావు? నీకు టెక్నాలజీ వచ్చు కదా అని చెప్పేసి హీరోయిన్ మొహం తీసుకొచ్చి ఒక న్యూడ్ దానికి పెట్టడం. అండ్ మళ్ళీ ఏంటి, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి కదా, ఈవెంట్లో హీరో హీరోయిన్లు పక్కన నిలబడతారు, కాస్త కొట్టుకుంటా ఉంటారు లేదా ముద్దులు పెట్టుకుంటా ఉంటారు. అదేంటో అర్థం కాదు. ఇవన్నీ సర్వనాశనం అయిపోయిందా? ఇంకా మంచిదానికి వాడుకోవచ్చుగా, ఇంకేమైనా తెలియని విషయాలు తెలుసుకోవచ్చు కదా. ఏమైంది? అండ్ ఇప్పుడు సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళింది విషయం. స్టార్టింగ్ ఎలా అయితే డ్రగ్స్ ని మాక్సిమం కంట్రోల్ చేయగలిగారో, నెక్స్ట్ ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు వీళ్ళ మీద పడితే నెక్స్ట్ జనరేషన్ లో నీకు ఈ కామెంట్లు బూత్ కామెంట్లు పెట్టే వాళ్ళు తగ్గుతారు. ఈ బూత్ కామెంట్లు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటే అలేకే చిట్టి వీడియో టైంలో వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి అందరు కట్టకట్టుకొని. వాళ్ళు మాట్లాడింది బూతే, సరే మీరు కూడా బూతులే పెడతారు, నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఇంకా నీకు అనే అర్హత ఎక్కడిది, హక్కు ఎక్కడిది? అప్పుడు ఎంతమందో వీళ్ళందరూ ఉన్నారు యాక్చువల్గా సోషల్ మీడియాలో. మనం చేసే వీడియోల దగ్గర కూడా వస్తాయి బూతులు వస్తాయి. నువ్వు విమర్శించవచ్చు, తప్పులేదు. ఏదన్నా ఒక అంశం చెప్పారనుకో, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, దాని గురించి డిబేట్ పోటీగా నీట్గా పెట్టుకో. ఇప్పుడు హీరోయిన్స్ ఏమన్నా ఫోటోలు పెట్టారు, ఇప్పుడు అనసూయ ఫోటోలు పెడతారు వాళ్ళ ఆవిడతో, వాళ్ళ ఆయన పిల్లలతో, ఏందేందో కామెంట్లు పెడతారు. నీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, చెప్పు. ఎవరేం ఫీల్ అవుతారో ఏంటి? నెక్స్ట్ మళ్ళీ సురేఖ వాణి గారిని, వాళ్ళ అమ్మాయిని, అప్పట్లో హేమ గారిని, ఒకరు కాదు ఇద్దరు కాదు, బోల్డ్ అంత మంది. సమంత విడాకులు తీసుకున్న తర్వాత, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత, మన రష్మిక గారిది కూడా డీప్ పిక్స్ చాలా చేశారు కదా. సో వాట్ ఎవర్, ఇప్పుడు చిన్మయ్ దీన్ని అడ్రస్ చేసింది, సజ్జనార్ గారి దగ్గర తీసుకెళ్ళింది. ఆయన ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లోని, ఎక్స్లోని, ఎక్కడైనా సరే ఇట్లా బూతులతో రెచ్చిపోయే గ్యాంగ్ని ఏరాలి. వాళ్ళందరినీ ఏరితే మళ్ళీ ఇంకొంతమంది తయారవడం. అయ్యో మర్చిపోయా, మధ్యలో
మన మూవీ పైరేట్ Piracy. కూడా ఆపగలిగారు ఆయన స్టార్టింగ్ పోస్ట్ తీసుకునేటప్పుడే. ఐబొమ్మ ఎగ్జాక్ట్లీ. సో అట్లా చేసినట్టే వీళ్ళని కూడా కొంచెం నియంత్రిస్తే బెటర్. అంటే ఆవిడ మాట్లాడే మాటల్లో నేను కొన్ని పదాలు అసలు ఇప్పటిదాకా వినలేదు నా జీవితంలో, ఫస్ట్ టైం వీళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల నేను కొన్ని పదాలు వినాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్పారు. కొన్ని ఎల్ వర్డ్స్ ఎవరైనా సరే వినాలనుకుంటారా? అదేమన్నా అమృతమైన ఇప్పటిదాకా వినలేదు అసలు, ఆ ఎల్ వర్డ్ అనే మాటే వినలేదు. చెత్తగాళ్ళు అసలు అదేంటో ఆ టీం అందరిని పట్టుకుంటే అసలు భలే తెలుస్తుంది వీళ్ళే అని. నాకు తెలిసి వాడు ఉండడు ఈ పాటికి, ఎక్కడ పోయి ఉంటారు. వీళ్ళంతా వేరే వేరే కంట్రీస్ లో ఉంటారు, ఇందులో కనెక్ట్ అయ్యి ఇష్టం ఉన్నట్టు వాగుతూ ఉంటారు. బూతులేనబ్బా, అంతకు మించి ఇంక ఏం ఉండదు. అది ఎవరు నేర్పిస్తారు? అని ఇంకొక మాట, నీకు పిల్లలు పుట్టకూడదు, పుట్టినా చచ్చిపోవాలి. అదేంటో మరి వీడిని కూడా వీళ్ళ తల్లి అలాగే అనుకుంటే, పుట్టినప్పుడు చంపేస్తుంటే వాడు ఇలా వాగేవాడు కాదుగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.